హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. మేమైతే కైలాసగిరికి వెళ్తున్నామండి. రెడీ అయిపోయి కిందికి వచ్చేసామన్నమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 12:48 అవుతుంది. చూడాలి ఓపెన్ ఉంటుందా లేదా అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ప్లేస్ ఎలా ఉందో చూపిస్తాను. ఆటో అయితే తక్కువ ఛార్జెస్ పడుతుందని ఆటోలో వెళ్ళాలి అనుకున్నాం అనమాట. స్పెడ్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఆటోలో వెళ్తుంటే ఫుల్ గాలి వస్తుంది అనమాట. కళ్ళకి తగిలి వాటర్ కారుతున్నాయి కళ్ళ నుండి. ఎక్కడైనా స్పెడ్స్ దొరికితే తీసుకుందామని చూస్తున్నాము. కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట పైన ఎలా ఉంటుంది అనేసి. అయితే మనకి కొండపైకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయంటండి. ఒకటి రోప్వే, ఒకటి ఆటోలు కార్లు కూడా వెళ్తాయంట. అలాగే మేమైతే రోప్వే వెళ్దాం అనుకుంటున్నాం. కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా, కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది అని. అలాగే ఇక్కడ నుంచి నడుచుకుంటూ టికెట్స్కి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది. 10 రూపీస్ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రోప్ వేకి టికెట్స్ అనమాట 150 రూపీస్ అట్లా పడుతుంది. మేము వెళ్ళినప్పుడు అయితే 150 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు ఎంత ఉంది అనేది తెలీదు. వెళ్తుంటే మాకు కొద్దిగా లోపల కొద్దిగా భయం కూడా వేస్తుంది అనమాట, ఫస్ట్ టైం కాబట్టి. అలాగే హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ కొత్తగా ఏదైనా ట్రై చేస్తున్నాం కదా, అందుకని ఎగ్జైట్ ఉంది. అది వెళ్ళి ఎక్కాలంటే కొద్దిగా భయం కూడా వేస్తుంది. చూద్దాం ఎక్కిన తర్వాత మా రియాక్షన్స్ ఎలా ఉంటాయి. రోప్ అయితే దిగేసాము, వెళ్తున్నామండి. ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉంటాయంట. అలాగే వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందంటండి. చూద్దాము. మీరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గంట సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు చూడొచ్చు. శివలింగం ఆకారంలో అసలు ఎంత బాగా చేశారు. శివలింగంతో ఆకారం బాగుంది. ఏడు వీళ్ళు 2 నిమిషాలు ఫోటో దించుకున్నామా. ఎంతో ట్రై చేసినందుకు. కైలాసగిరిలో చూడాలా కానీ ఎన్నో వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. అలాగే మేమైతే కొన్ని ప్లేసెస్ చూసాము. ఫొటోస్ దిగడానికి అయితే చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే ఫొటోస్ దిగడం కూడా చాలా బాగా వచ్చాయండి మా ఫొటోస్ అయితే. బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ కానీ ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి. పార్క్ కానీ పిల్లలు ఆడుకోవడానికి మంచి గేమ్స్ ఉన్నాయి. అలాగే మనం ఈ కైలాసగిరి వ్యూ అంతా చూడడానికి ట్రైన్ కూడా ఉంది. ఫ్యామిలీస్తో పిల్లలు ట్రైన్లో వెళ్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నాకైతే
బాగా నచ్చిందనమాట ఈ కైలాస బిర్యానీ. కొత్త ప్లేసెస్‌కి వచ్చినప్పుడు మనం చాలా వరకు ఫుడ్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. ఎక్కడ తింటే బాగుంటుంది, ఏ రెస్టారెంట్‌లో తింటే బాగుంటుంది, ఏ ప్లేసెస్ బాగుంటుంది అని ఆన్‌లైన్‌లో కూడా వెతుకుతూ ఉంటాము. మాకైతే మేము ఇప్పుడు వెళ్తున్న రెస్టారెంట్ అయితే ఫుడ్ బాగుంటుంది. మాకైతే అక్కడ ఫుడ్ అయితే నచ్చింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి వ్లాగ్స్.